వెంకోజపాలెం దగ్గర ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి భక్తులు దాదాపు సగం దూరం అయితే కవర్ చేసినట్టే. అయితే ఈ సగం దూరం కవర్ చేసిన భక్తుల కోసం ఇక్కడ ఒక హాట్ వాటర్ తో ఒక బౌల్లో వేసి వాళ్ళ కాళ్ళని అంటే వాళ్ళ కాళ్ళ నొప్పిని ఉపశమనం లభించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు, వాళ్ళు ఇంత దూరం నడిచాక వాళ్ళ కాళ్ళని అయితే తడుపుతున్నారు. వేడి నీళ్ళలో కొంచెం మసాజ్ లాగా అవుతుందని. అయితే వాళ్ళని అడుగుదాం ఎలా అనిపిస్తుంది, ఏం లేదు అసలు పూర్తి వివరాలను అడుగుదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? జంగారెడ్డిగూడ నుంచి వచ్చాం. ఇది రెండోసారి. ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడ గిరి ప్రదక్షిణ ఎక్కడ చూసారా? ఇది చూడలేదు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి వస్తున్నారు గిరి ప్రదక్షిణ? మార్నింగ్ నుంచి అంటే లైక్ ఇన్నేళ్ళ నుంచి ఫస్ట్ టైం. ఎలా ఉందని? బాగుంది. అన్న మీరు ఎక్కడి నుంచి? ఏలేశ్వరం. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చాలా సంవత్సరం మీకు ఫస్ట్ సంవత్సరం. సంవత్సరమా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారా? గుడి దగ్గర నుంచి. మీకు ఏమనిపిస్తుంది వేడి నీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా వేడిగా ఉందండి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మాది ఏలేశ్వరం. అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా అడుగుదాం ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎలా ఉంది ఆ పూర్తి వివరాలు ఆయన అడుగుదాం. సార్ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అంటే డివోటీస్ అందరూ నడిచి వస్తారు కదా, సో చాలా ఇబ్బంది పడతారు, కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో రిలీఫ్ ఉంటదని చెప్పి అప్పటికప్పుడు ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ షాప్ అనమాట. కొత్త ఐటమ్స్ పట్టుకొచ్చి మేము పెట్టాం. అంత స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతారు. అంత డివోటీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాన్సెప్ట్ అంత ఈ ఇయర్ స్టార్ట్ చేసాం సార్. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకున్నది. అంటే ఇప్పుడు మీకు వీళ్ళు పూర్తి స్థాయిలో అయితే ఎవరికి అందించలేరు, మనందరూ మనం చేద్దాం సార్. అలా కొన్ని వందల మంది చేస్తూనే ఉన్నారు. సో ఎవరికి ఏం తోచిందో చేస్తుంటారు. ఎవరో ఒకరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మాకు ఇది వచ్చే ఐడియా, రేపు ఇంకో 10 మంది రావచ్చు. అలా అంటే ఈ మొత్తంలో ఇది ఒకటే ఉందా, ఇంకెక్కడ అవకాశం ఉందా? ఈ ఐడియా మేమే పెట్టాం సార్. ఈ ఐడియా అయితే మేమే పెట్టాం, ఇంకెవరు లేదు ఇక్కడ. ప్రసాదాలు అయితే 3 మంది పంచుతున్నారు. సో ఇది రిలీఫ్ మేము మాదే. వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నితో పాటు ఇంకా అమృతాంజన్ ఇంతవరకు పంచాము. దాని తర్వాత అప్పటికప్పుడు వీళ్ళంత దూరం నడుస్తూ వస్తారు కదా, కొంచెం హాట్ వాటర్ లో సాల్ట్ వేసినా కొంచెం అమృతాంజన్ వేసినా పెయిన్స్ కి రిలాక్సేషన్ కాబట్టి మేము ఇది స్పాంటేనియస్ గా ఆలోచించారు. యాక్చువల్ మా హస్బెండ్ రాజేష్ గారు, ఆయనకు వచ్చిన స్పాంటేనియస్ డెసిషన్ ఇదన్నమాట. సో వెంటనే ఇంప్లిమెంట్ చేసాం. సో సక్సెస్ అవుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా కూర్చొని కొంచెంసేపు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. హాట్ వాటర్ మెయిన్ రిలాక్సేషన్ కదా, మజిల్స్ గానీ నర్వ్స్ గానీ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకటేనండి, కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్పాలి అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సపోర్ట్ చేయమండి. అంటే మరీ అంటే రష్యన్ నుండి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంత రష్యన్ చెప్పి వాళ్ళ మీద పడిపోతుంటే వాళ్ళు కూడా చేయాలి కదా. అట్లీస్ట్ వాళ్ళ పని చేయాలంటే సప్లై చేయాలి అండ్ వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా చూసుకోవాలి. కాబట్టి కోఆపరేట్ చేయండి, అందరికీ కోఆపరేట్ చేయండి చాలు, అంతే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ. విన్నారు కదండి. అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో పాటు వాళ్ళు కొంచెం ఉపశమనం లభిస్తుంది అంటున్నారు ఈ వేడి నీళ్ళ ద్వారా. అదే విధంగా ఇది ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా ఇది భక్తులందరికీ చాలా వరకు ఎవరు ఇన్వెంట్ చేయలేదు, అంటే ఎవరు పెట్టలేదు, మాకు అనిపించి మేము పెట్టామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భక్తులకి అన్ని విధాలుగా అన్ని స్టాల్స్ లో ప్రతి చోట వాటర్ అవని ఫుడ్ అవని అన్ని దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి జాగ్రత్తగా చేయాలని చెప్తున్నారు.